The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. Girlfriend ఉందా? లేదు బ్రో. I am not getting chance అని. అదేంటి బ్రో అందగారి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది? వియర్డెస్ట్ చెప్పాలా? వస్తావా? వాటి రిప్లై ఏం రిప్లై ఇచ్చా? ఐ డిడ్ంట్ ఓపెన్ ఆల్సో. ఏం చెప్పాలి? ఒకవేళ ఎంత ఇస్తావు? హ్యాపెన్స్ టు మీ. నిజం చెప్తున్నా బ్రో. వచ్చిందా? ఫోన్ లో కూడా వచ్చింది. ఇస్తా వస్తా. అయ్యో అబ్బాయి కూడా కమిట్మెంట్లు ఉంటాయి బ్రో. ఉంటాయి. ఏమన్నా? లేదు, ఐఎమ్ నాట్ దట్ టైప్. సారీ, ఐఎమ్ నాట్ దట్ టైప్. ఓకే, యాక్చువల్లీ 7 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 7 టాపిక్. స్పై కలుస్తుందా? మంచి రీసెంట్లీ నేను ఏం చెప్పాలి, కలిసాం. రీసెంట్ గా నేను కలిసాము. ఎవరు? ప్రశాంత్. తర్వాత శివాజీ అన్నతో. అది కోర్ట్ మూవీ హిట్ అయింది. నేను వెళ్ళాను అన్న దగ్గర. కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను. అన్న బాగా మీరు చేశారు. అయితే వీళ్ళని నాకు కూడా చూసి కోడ్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది. సో చాలా నచ్చింది. మీరు చాలా బాగా చేశారు అన్న. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. అది మంచి కంబ్యాక్ శివాజీ గారికి. మంచి కంబ్యాక్. సో యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మీకు స్పై అండ్ సపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా? లేదు బ్రో. లేదా? ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ బికమ్ బిజీ. అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు, నేను నా పనిలో బిజీ అయ్యాను. ప్రశాంత్ బిజీ అంతే. వేరే వాళ్ళు ఎవరు టచ్ లో లేరు. ఉన్నారు, ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే. దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. మీరు కూడా తెలుసు కదా. అదే అబ్బా. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే నీతోనే డాన్స్ చేసావు, బాగా వర్కౌట్ అయింది. బట్ షోలో అంటే హౌస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కి, నేమ్ వచ్చిన కంటెస్టెంట్స్ కి బేసిక్ గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. అవును, లైక్ టీవీ షోస్ ఆఫర్స్ అంటే వేరే మూవీ ఇండస్ట్రీ అనుకో, మనకు మూవీ ఇవ్వాలి, క్యారెక్టర్ చూడాలి, ఏదో ఉండదు అని ఉంటది. కానీ టీవీ షోస్ లో అలాగ ఉండదు. బట్ ఎందుకు టీవీ షోస్ కూడా దూరం అంటే వాళ్ళే టీవీ షోస్ కూడా తీసుకోవట్లేదు. నీతోనే డాన్స్ తర్వాత నీతోనే డాన్స్ నేను చేశాను. తర్వాత ఐ థింక్ దే డిడ్ంట్ కాల్ మీ. ఒకవేళ కాల్ చేస్తే నేను ఖచ్చితంగా వెళ్తా. అండ్ ప్లస్ నాకు తెలుగు రాదు, అండ్ ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు. కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను. అండ్ లాస్ట్ టైం లో నాకు తగిలింది, ఫ్రాక్చర్ కాదు, అది స్పైన్ లో తగిలింది నాకు. ఐ కాంట్ లిఫ్ట్ మై దిస్. ఇక్కడ తగిలితే అవును, మొత్తం వెయిన్స్ అది కనెక్టెడ్ ఉంది కదా మనది స్పైన్ నుంచి. సో ఐ కాంట్ లిఫ్ట్ మై లెగ్ లైక్ దిస్. సో చాలా పెయిన్ ఉంది. ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ ఆల్సో. అది వీక్ ఆ టైంకి చాలా వీక్ అయింది. ఒకవేళ మీరు చూస్తే నా వీడియో ఆ టైంకి, సో మీకు తెలుస్తుంది. సో ఆ పరిస్థితిలో కూడా నేను డాన్స్ చేశాను. 4 to 5 ఇంజెక్షన్ నేను తీసుకున్నా, పెయిన్ కిల్లర్స్. సో ప్రాబ్లం కదా హెల్త్ కి. హెల్త్ బాగుంది, కానీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ నేను అది తీసుకున్నా. కానీ అది నా మైండ్ సెట్ లో ఉండాలి. ఎనీ పరిస్థితిలో వాళ్ళు గివ్ అప్ చెయ్యొద్దు. అది ఒక్క ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను. సంబడి పీపుల్ ఆర్ దేర్, సమ్ ఒకవేళ ఇది కొంచెం హర్ట్ అయింది, ఐ వాంట్ డూ డాన్స్, నాకు తగిలింది. ఒకవేళ అది
సంథింగ్ హ్యాపెన్ టు దర్ లైక్ నో ఐ కాంట్ డూ, స్ట్రెయిన్ అయింది, నాకు కొంచెం నా మైండ్ లో స్ట్రెస్ ఉంది, సో అది నడుస్తుంది. సో ఇఫ్ సంబడి ఇస్ గెటింగ్ ఛాన్స్, అది ఎలా యూస్ చేయాలి, అది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఆ ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను. ఎస్ ఐ నో ఐ కాంట్ విన్ ద షో, ఐ డెంట్ విన్ ద షో, కానీ వాట్ ఐ థింక్ ఇస్ ఐ విన్ ద ఆడియన్స్ హార్ట్. అండ్ ఒకవేళ ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో, ఆ టైంకి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది దట్ నేను నా పని నేను చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు, కానీ నా పని నేను చేశాను. సో అది నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది నా లైఫ్ లో. మన వరకు మనం చేసాం, తర్వాత ఏం జరిగినా. బట్ వాట్ ఐ థింక్ ఈస్ ఏదైనా సరే మీరు ఫుల్ హార్డ్ వర్క్, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ హార్డ్ వర్క్, then it won't work in industry until unless you have contacts. అంతేనా? contacts ఉండాలి, contacts. So it happens like that. బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు అనుకున్నావా ఇలా నేను ఇలా స్టార్ అవుతా, నాకు అంటే లైక్ వచ్చే ముందే నేను నాకు యాక్టర్ కి హెల్ప్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి, ఇవన్నీ ఆల్రెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? Mothers were I didn't expect anything before Big Boss అంటే ఫస్ట్లీ నేను హిందీ బిగ్ బాస్ చూస్తున్నా. సో మొత్తం ఫైటింగ్స్ విల్ బి దేర్. సో అప్పటి నుంచి నాకు ఒక మైండ్ సెట్ ఉంది, అరే ఎందుకు చేయాలి అది అలాగా, ఐ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్. కానీ సో మచ్ ప్రెషర్ ఉంది, సో మచ్ స్ట్రెస్ ఉంది అక్కడ, ఐ కాంట్ సర్వైవ్ దేర్. కానీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నా శివ బ్రో, యూ విల్ డూ ఇట్ ఎనీథింగ్. ఒకవేళ మీ దగ్గర ఒక రూపీ కూడా లేదు అని ఉంటే వాట్ ఎవర్ అయితే మీరు చేస్తారు బికాస్ యూ హ్యావ్ టు అర్న్ ఎనీ హౌ, యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ. సో అలాగా సడన్లీ నేను ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ ఇంటర్వ్యూ ఆల్సో, నేను నార్మల్ జాబ్ చేస్తున్నా, జాబ్ కోసమే తిరుగుతున్నా. సో సడన్లీ బిగ్ బాస్ వచ్చింది. నాకు బిగ్ బాస్ అంటే నాకు తెలియదు, తెలుగు బిగ్ బాస్ నేను చూడలే. సో ఎలా నడుస్తుంది అది కూడా నాకు తెలియదు. బట్ ఒక మైండ్ సెట్ ఉంది, ఏదైనా సరే అది ప్రూవ్ చేయాలి, మన ఒకవేళ ఆపర్చునిటీ వస్తే అది క్రాక్ చేయాలి, అది ప్రూవ్ చేయాలి, అది సెట్ ఎగ్జాంపుల్ చేయాలి, మన సెట్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. సో సడన్ గా నాకు ఇది వచ్చింది, బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ స్టార్టింగ్ నుంచి ఒకవేళ నేను స్టెప్ చేశాను బిగ్ బాస్ హౌస్ లో, నాకు ఒక్క మైండ్ సెట్ ఉంది ఏంటంటే, సీ అవర్ డూ ఆర్ డై ఇన్ యువర్ లైఫ్. ఇది ఆపర్చునిటీ వచ్చింది, సెకండ్ టైమ్స్ రావు. నీకు గాడ్ ఫాదర్ లేదు, ఏమీ లేదు నీ దగ్గర. అది ఏదైనా అయితే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏమైనా సరే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది నా మైండ్ సెట్ లో నేను వెళ్ళాను. అండ్ ఆ టైంకి నా మైండ్ సెట్, ఎస్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్, అది అయింది నాతోనే. నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ సెట్ టు మై సెల్ఫ్, నేను టాప్ 5 లో ఉండాలి, అది మైండ్ సెట్ ఉంది. ఐ కేమ్ టు టాప్ 5. కానీ యాంగర్ ఇష్యూస్ తగ్గే? అవును, తగ్గింది ఆఫ్టర్ సీయింగ్ ద సిచ్యువేషన్ అరౌండ్ మీ. బిగ్ బాస్ అది వేరే ఉంది యాక్చువల్లీ, అండ్ ఇట్స్ అ గేమ్, అది వేరే ప్రపంచం, ఇది ఒక ప్రపంచం, ఇది రియాలిటీ యాక్చువల్లీ. ఒకవేళ యూ సే సంథింగ్, వాట్ he said to me something in a different see, it happens, people have a different perception. And anger అయితే if something wrong is going, ఒకవేళ మీరు చూస్తే బిగ్ బాస్ లో, పాత బిగ్ బాస్ like 6-7 లో, when I was in Big Boss 7 నా వీడియోస్, సో when something is going wrong then only నేను కోపంలో వచ్చాను, లేకపోతే నేను నార్మల్ సింపుల్ గా ఉంటా. అది నా నేచర్. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ హర్ట్ అయితే నేను స్ట్రైట్ గా చెప్తా. ఐ డోంట్ వాంట్ టు కీప్ సంథింగ్ ఆన్ మై హార్ట్.
because life is very small. What you will keep in your heart? There are a lot of things surroundings happening, lot of things happening. మీకు హౌస్ కి టెన్షన్ ఉంది, తర్వాత మీ ఒకవేళ మీకు ఈఎంఐ ఉంటే ఈఎంఐ ప్రాబ్లమ్ ఉంటాయి, ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఉంటాయి. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వన్ మోర్ ప్రాబ్లమ్స్ వై యూ వాంట్ టు ఇంక్రీజ్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. వాట్ ఐ ఫీల్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు బ్రో, ఐ యామ్ నాట్ గెటింగ్ ఛాన్స్ అని. అదేంటి బ్రో అందగారి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది? వియర్డెస్ట్ చెప్పాలా? వస్తావా? వాటి రిప్లై ఏం రిప్లై ఇచ్చా? I didn't open also. ఏం చెప్పాలి? ఒకవేళ ఎంత ఇస్తావు? హ్యాపెన్స్ టు మీ. నిజం చెప్తున్నా బ్రో, వచ్చిందా? ఫోన్ లో కూడా వచ్చింది. ఇస్తా వస్తా. అయ్యో అబ్బాయి కూడా కమిట్మెంట్లు ఉంటాయి బ్రో, ఉంటాయి. ఏమన్నా? లేదు, ఐఎమ్ నాట్ దట్ టైప్. సారీ, ఐఎమ్ నాట్ దట్ టైప్. ఓకే, యాక్చువల్లీ 7 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 7 టాపిక్. స్పై కలుస్తుందా? మంచి రీసెంట్లీ నేను ఏం చెప్పాలి, కలిసాం. రీసెంట్ గా నేను కలిసాము. ఎవరు? ప్రశాంత్, తర్వాత శివాజీ అన్నతో. అది కోర్ట్ మూవీ హిట్ అయింది, నేను వెళ్ళాను అన్న దగ్గర. కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను, అన్న బాగా మీరు చేశారు. అయితే వీళ్ళని నాకు కూడా చూసి, కోర్ట్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది. సో చాలా నచ్చింది, మీరు చాలా బాగా చేశారు అన్న. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. అది మంచి కంబ్యాక్ శివాజీ గారికి. ఈ టైం లో మంచి కంబ్యాక్. సో యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మీకు స్పై అని సెపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా? లేదు బ్రో, లేదా? ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ బికమ్ బిజీ. అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు, నేను నా పనిలో బిజీ అయ్యాను. ప్రశాంత్ బిజీ అంతే, వేరే వాళ్ళు ఎవరు టచ్ లో లేరు. ఉన్నారు, ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే. దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. మీరు కూడా తెలుసు కదా. అదే అబ్బా.